హైదరాబాద్ సిటీ జనం ఎఫ్టీఎల్ టెన్షన్ కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజల బారులు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా, మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ ఆరా. కునుకు లేదని ఆవేదన. లక్షలు పెట్టుకుంటే కునుకు లేదని ఆవేదన. నన్ను కాల్చండి కానీ కాలేజీని కూల్చొద్దు. అభివృద్ధి కృషికి అడ్డుపడకండి. కూల్చివేత కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తా. కూల్చితే కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తా. హైడ్రాపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. సిగ్గుండాలి, రేపొద్దున అక్కడ ఏదైనా చెరువు మునిగిందంటే ఈయన ఉండడు, ఈయన దర్బార్లో ఉంటాడు. అక్కడ చెరువు మునిగిందంటే పిల్లలు చచ్చిపోతారు. అక్కడ కాలేజీలో, ఫాతిమా కాలేజ్లో పిల్లలు చనిపోతారు. ఆయనకి అది అర్థం అవ్వట్లేదు. ఎంత పెద్ద బిల్డింగ్ ఎడగడతో వెళ్ళి మీ ఇంటి పక్కన కట్టుకో, మంచి స్థలంలో కట్టుకో, పట్టా భూమిలో కట్టుకో, స్టాండర్డ్గా కట్టుకో. చెరువుని ఆక్రమించేసి కట్టి రేపొద్దున ఆ చెరువు మునిగితే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆ బిల్డింగ్లు కూలిపోతే విద్యార్థుల చావులకు కానీ, అక్కడ ఉన్న లెక్చరర్ల చావుకు కానీ, అక్కడ పనిచేసే వాళ్ళ మరణాలకు కానీ ఎవరు బాధ్యులు? అప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తారు. వీళ్ళు ఎక్కడ రారు. వీళ్ళు ఏక్ నంబర్ 420లో ఎవరైనా ఉన్నారంటే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, సలావుద్దీన్ ఫ్యామిలీని. ఎందుకంటే చెరువులో కట్టాడు, క్లియర్గా కనబడుతుంది. అది కూలుస్తారనే భయంతో ఇప్పుడు అటగోలుగా ఏదో నన్ను కూలిస్తే ఇంకేదో చేస్తాయి. వీళ్ళ పిల్ల చేష్టలు, కాకి అరుపులు ఎప్పుడు అయిపోయినాయి. వీళ్ళని ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. హైదరాబాద్ సిటీలో వీళ్ళని గాలికి వదిలేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి మంత్రి సౌధం మీదకి సాగలేదేమి. నిన్న మనం కూడా అక్కడ చూసాం. హిమాయత్ సాగర్ సమీపంలోని మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్. ప్రభుత్వ భూములకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. నాపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఎవరిని వదలను. మిత్రుల ఫామ్ హౌస్లు ఉన్నా తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాయి. ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి మాట ఇది. కొత్త టేబుల్ తెచ్చి కొలుచుకోండి. నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో నో బఫర్ జోన్లో ఉంటే కూల్చుకోండి. ఒక్క ఇటుక పెళ్ళ ఉన్నా వెంటనే పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఈ వేదికపై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్కు కూడా ఆదేశిస్తున్నాయి. ఈ నెల 24న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ ఇది. నిజంగానే ఆయనదైతే ఎఫ్టీఎల్లో లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టీఎల్లో లేదు. పక్కనున్న సంజయ్ శ్రీధర్ బాబు అయితే మొత్తం ఎంక్రోచ్మెంట్ చేశాడు, మట్టి గుట్టలు పోసేసి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ గారిది ఉన్న ఇల్లు ఎఫ్టీఎల్లో లేకపోయినా కూడా అంత పెద్ద భారీ భవనాలు అక్కడ కట్టకూడదు. ఎందుకంటే నీళ్లు నిలవడానికి అక్కడ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు అంటే 6 ఎకరంలోనే ఆయన నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంటే ఆయన అంత భారీ భవనాలు కట్టడం ఆయన తప్పు. ఫస్ట్ థింగ్. రెండోది, అది ఎఫ్టీఎల్లో లేదు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. ఎఫ్టీఎల్లో లేదు. బఫర్ జోన్లో ఉందా లేదా తెలియదు, కానీ అది జీవీకేకి సంబంధించిన ప్రాపర్టీస్ నుంచి ఈయన ఒక 10 ఎకరాలు తీసుకున్నాడు. సో దాని పక్కన ఉన్న సంజయ్ శ్రీధర్ బాబు మాత్రం కంప్లీట్గా బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోనే ఎంక్రోచ్మెంట్ మొత్తం మట్టి తోలు ఇచ్చేశారు. హిమాయత్ సాగర్కి సంబంధించిన ఒడ్డు మొత్తం కంప్లీట్గా ఈ సంజయ్ శ్రీధర్ బాబు మట్టి తోలించి ఆ మట్టిని ఎంక్రోచ్మెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం హిమాయత్ సాగర్ని కబ్జా పెట్టింది ఫస్ట్ ఈయన సంజయ్ శ్రీధర్ బాబు మీద ఈయన ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ పొంగులేటి శ్రీనివాస్ ఇల్లు లోపలికి ఉంది. ఎందుకంటే అది కొంచెం ఒడ్డుకు లేదు, లోపలికి ఉంది. మనం కూడా పర్సనల్గా వెళ్ళి చూసాం. ఒకవేళ ఎఫ్టీఎల్లో ఉంటే కూలుస్తారా? కానీ భారీ భవనాలు ఉన్నాయి. అంత భారీ భవనాలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎఫ్టీఎల్ జోన్స్లో, బఫర్ జోన్స్లో, క్యాచ్మెంట్ ఏరియా, నాన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈ ఏరియాస్లో అంత పెద్ద భారీ భవనాలు కడితే వర్షపు నీరు ఎట్టెళ్ళాలి. సో ఈ భూమిలోకి ఇంకాలి అంటే దానికి సోర్స్ ఏంటి? అది లేని పరిస్థితుల్లో ఇంత పెద్ద భవనాలు కట్టడం ఇక్కడ ప్రాబ్లం అయింది. రెండోది, పక్కనున్న సంధ్యా శ్రీధర్ బాబు అయితే మొత్తం ఎంక్రోచ్మెంటే, మట్టిని తోలించుకొని రోడ్లు వేసుకొని పరిస్థితి. ఎవరిని వదిలేది లేదని రేవంత్ రెడ్డి అన్న తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రివర్గ సహచరులకు పొంగులేటి ఆదేశించిన హైడ్రా అటు వైపే పోలే. కానీ ఏ నోటీసులు ఇవ్వకుండానే సామాన్యుడి ఇంటి మీదకు మాత్రం బుల్డోజర్ వచ్చింది. 40 ఏళ్లుగా ఉంటున్న పెంకుటిల్లును మాత్రం కూలగొట్టింది. బేసిక్ ఏంటంటే 99 జీవో ప్రకారం కోర్టు చర్యలు ఉండాలని చెప్పింది. వీళ్ళకి రింగ్ రోడ్ బార్డర్గా పెట్టుకుని లోపల మేడ్చెల్లు, మల్కాజ్గిరి, రంగారెడ్డి 3 జిల్లాలు, హైదరాబాద్ కోర్ రీజన్, ఈ 4గిటిని కలిపి రింగ్ రోడ్డు ప్రామాణికంగా తీసుకొని రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల్ని, కుంటల్ని మాత్రమే పరిరక్షించాలి అనే కాన్సెప్ట్ 99 జీవో చెప్తుంది. సో దీని ప్రకారం అది రింగ్ రోడ్ బయటకు వెళ్తుంది. రింగ్ రోడ్ బయట ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్కి సంబంధం ఉండదు ఒక లెక్కలో. కానీ హిమాయత్ సాగర్కి సంబంధించి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ తీసుకోవచ్చు. అన్ని హైడ్రానే చేయాలంటే కుదరదు. హైడ్రా కాకుండా వీళ్ళ పైన వేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఒకవేళ పోలీస్ స్టేషన్లు పనిచేయకపోతే టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇట్లా సపరేట్ విభాగాలు ఉంటాయి, ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి. డైరెక్ట్ ఎస్పీ నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే కమిషనర్లు నిర్ణయాలు తీసుకునే బాడీస్ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేస్తే అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇంకేదైనా కొత్తగా
టీంని ఏర్పాటు చేసి చేయొచ్చు. హైడ్రానే అన్నీ చేయాలనే అనేది ఏం లేదు. రాష్ట్రం మొత్తం అందరూ అలర్ట్ అయ్యి ఆఫీసర్లు ఎక్కడెక్కడ చెరువులు కుంటలు ఉన్నాయి, ఒకవేళ హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయమే రాష్ట్రం మొత్తం ఒకవేళ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి అని ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఎఫ్టీఎల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు కుంటలు ఉన్నాయని చెప్పే వెతుకులాటలో మిగతా రాష్ట్ర యంత్రాంగం మొత్తం బయలుదేరింది. సో ఈ పరిస్థితుల్లో ఓన్లీ హైదరాబాదు రింగ్ రోడ్ రీజన్ వరకే. రింగ్ రోడ్ బయటికి వెళ్ళిన తర్వాత దానికి ఆ సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఒక విషయం అయితే, రెండో విషయానికి వచ్చేసరికి ఇవన్నీ పక్కన పెడితే హైడ్రా కన్నా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళు కూడా లంచాలకు మరిగి ఇక్కడ పట్టించుకోని పరిస్థితి. సో చూద్దాం ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఎలా ఉన్నా డబ్బులు డైవర్షన్